ముందుగా మీ అందరికి ప్రభు నామములో అందరూ తెలియజేసుకుంటున్నాను. దేవునితో సహవాసము కలిగి ఉన్నావా అనేటువంటి అంశం గురించి ఆలోచన చేద్దాం. దేవునితో సహవాసం. మనందరికీ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది స్నేహితులు ఉంటారు, చాలా రకాలైనటువంటి ఆప్తులు ఉంటారు. వాళ్ళతో సహవాసము, వాళ్ళతో స్నేహము అనేది మనం జరిగిస్తూ ఉంటాం. అది చాలా మంచిది కూడా. మనకి స్నేహితులు ఉంటాము, ఆప్తులు ఉంటాము, మంచిది కొన్నిసార్లు. ఎందుకంటే మనిషి ఒంటరివాడు ఉండటం అనేది దేవునికి చిత్తం కాదు, భౌతికంగా కానీ సామాజికంగా కానీ ఏదికంగా కూడా. అందుకనే దేవుడు అతన్ని అడవుల్లో పెట్టలేదు, సమాజంలో పెట్టాడు. తీసుకొచ్చి నువ్వు నీ తోటి వారితో స్నేహం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలని చెప్పి. అదేవిధంగా అది ఎంత మంచిదో, ఒక ఫ్రెండ్ ఉంటే ఎంత మంచిదో, ఒక ఫ్రెండ్ ఉన్నవాడు ఎంత సంతోషంగా ఉంటాడు చూడండి. నవ్వుకుంటాడు, సంతోషపడతాడు, ఆడుకుంటారు. నిన్న మా స్నేహితులతో నాతో పనిచేసిన ఒక అడ్వకేట్కి బర్త్డేకి వెళ్ళాం. మామిడి తోటలో ఏర్పాటు చేసి వెళ్ళాం. చాలా విషయాలు చక్కగా చాలాసేపు మాట్లాడుకున్నాము. చిన్ననాడు ఆడుకున్న కొన్ని ఆటలు ఆడుకున్నాం. అట్లా అంటే మనిషికి ఒక రిలీఫ్ అనేది స్నేహంలో దొరుకుతుంది, సహవాసంలో దొరుకుతుంది. అది ప్రతి వ్యక్తికి ఉండటం కూడా చాలా మంచిది. అది మనల్ని సంతోషంగా ఉంటుంది. అయితే దేవునితో సహవాసం కూడా మనం కలిగి ఉన్నామో లేదో ఆలోచించాలి. ఎందుకంటే చూడండి, చాలా విషయాల్లో దేవునితో సహవాసం అనేది అతి ప్రాముఖ్యమైనది. అందుకనే నేను ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఒక సహోదరుడు మాట్లాడుతుంటే విన్నాను. ఆయన నక్షత్రాలు కలగమన్నప్పుడు ఆకాశంతో మాట్లాడుకున్నట. నక్షత్రాలను కలిగించండి, చెట్లు, ఈ లోకమైన సంస్థ, ఈ సృష్టించబడాలనుకున్నప్పుడు నేలతో మాట్లాడిన, భూమిని మంచి చెట్లను మొలిపించు అని. చేపల్ని కలిగించాలన్నప్పుడు ఆయన సముద్రంతో మాట్లాడాడు, సముద్రమానీలో ఉన్నటువంటి జీవాలని కలిగించాడు. మరి మనుషులు సృష్టించాలనుకున్నప్పుడు ఆయన ఎవరితో మాట్లాడాడు? ఈ సృష్టి అంతా సృష్టించాలనుకున్నప్పుడేమో సృష్టిలో ఉన్న వాళ్ళ ఆ పదార్థాలతో మాట్లాడాడు, ఆకాశంతో మాట్లాడే సూర్యచంద్ర నక్షత్రాలను, ఈ తర్వాత చెట్లను భూమితో మాట్లాడి ఆకాశం భూమిని మొలిపించాలన్నాడు. సముద్రం చేపలు ఇంట్లో పుట్టినట్టుగా ఆయన ఆజ్ఞాపించాడు. మరి మనుషులు సృష్టించాలనుకున్నప్పుడు ఆయన ఎవరితో మాట్లాడాడంటే, ఎవరితో మాట్లాడండి? తనతో తనే మాట్లాడుకున్నాడు. ఆదికాండం చదువుకుంటే మొదటి అధ్యాయంలో మన స్వరూపమందు మనం నరుని చేద్దాము రండి అంటే, ఆ సృష్టి అంతా సృష్టించడం అయిపోయినాక ఏమనుకున్నాడు ఆయన? మనము నరుని సృజిద్దాము మన స్వరూపంలోనే, మన ఆలోచన చొప్పునే అని 26వ వచనం, 1వ వచనం. దేవుడు ఏమంటాడు? ఆదికాండం 1:26 చూడండి. ఏమంటున్నాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? చెట్టుతో మాట్లాడా, ఆకాశ పక్షులతో మాట్లాడా, సముద్రాలతో మాట్లాడా? అంటే ఏదైతే సృష్టి. అందుకని చూడండి, ఈరోజు భూమి మీద మనం ఆలోచన చేసినప్పుడు ఏదైతే భూమి మీద రెండు చెట్లను మొలిపించిందో, ఎందుకంటే దాని జీవము ఎక్కడుంది? భూమిలో ఉంది. అందుకని ఒక చెట్టును భూమి నుంచి సపరేట్ చేయండి, ఏమైపోద్ది? చెట్టు బీకేసామనుకోండి, నేలలోంచి చనిపోద్ది. అదేవిధంగా ఒక సముద్రంలోంచి ఒక సముద్ర జీవిని, అంటే ఒక చేపనో లేకపోతే ఇంకొక దేన్నో తీసుకొచ్చి బయటేస్తే ఏమైందండి? చేపను నీళ్ళలోంచి బయటేస్తే ఏమైంది? చనిపోద్ది. అలాగే మరి మనిషి కూడా దేవుడి నుంచి దూరం అయిపోతే చనిపోతాడు. ఎందుకంటే కనెక్షన్ ఎక్కడుంది? వీళ్ళకి దేవునికి మనిషికి ఉంది. సముద్ర చేపలకి సముద్రానికి ఉంది, నీటికి ఉంది. భూమికి మొలక చెట్లన్నిటికి ఉంది. అందుకనే వాటి నుంచి వేరు చేయగానే ఆ లైఫ్ అనేది కట్ అయిపోతుంది. తల్లి గర్భంలోంత వరకు కూడా కుమారుడు కానీ, పాప కానీ, బాబు కానీ ఎవరితో ఉంటే సంబంధం? తల్లి. సపరేట్గా వాడికి మనం ఉండి పెట్టాం కదా. లోపల ఉన్న బిడ్డకి ఎవరు తింటే సరిపోతుంది? తల్లి తింటే సరిపోతుంది. ఆ కనెక్షన్ ఉంటుంది అంతవరకు కూడా. అలాగే దేవుడి నుంచి చెట్టు ఎలాగైతే భూమి నుంచి తీగన చనిపోద్దో, సముద్రం నీళ్ళలోంచి చేపలు బయట తీగిన చేపలు చనిపోతాయో, మనం కూడా దేవుడి నుంచి వేరైపోతే చనిపోతాం. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం ఏంటంటే, వీరి పండు దినమున నిశ్చయంగా శత్రు అనగా అందరూ భౌతికంగా చచ్చిపోతామేమో అనుకున్నారు, కానీ ఆత్మీయంగా చనిపోయారు. ఏమైపోయారు? దేవునితో ఎడబాటు వచ్చేసింది. ఆ పండు తిన్న దినమున వాళ్ళ లైఫ్ దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో కట్ అయిపోయింది.
చెట్టును భూమిలో తీయంగానే ఆ వేర్లు తెగిపోయి లోపల ఎలాగైతే కొద్దిసేపు ఉంటే అది వాడిపోద్దో, అలాగే ఆదాము కూడా చనిపోయాడు. ఆ లైఫ్ చనిపోయింది. అంటే అందుకని దేవుడు దాన్ని తిరిగి మళ్ళా భూమిలో పాచడానికి కొరకు ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇక్కడ అందుకని దేవునితో కూడా మన సహవాసము ఉండాలి. ఉండకపోతే మనకు లైఫ్ ఉండదు. పుట్టిన ప్రతి మనిషికి దేవునితో సంబంధం ఉండాలి. అందుకనే చూడండి, బొగ్గులు మనం చూస్తాం. బొగ్గులు అవి ఎట్లుంటాయి? నల్లగా ఉంటాయి. ఇంకా ఎలా ఉంటాయి? చల్లగా కూడా ఉంటాయి. అవి పట్టుకుంటే చల్లగా ఉంటాయి. కానీ అదే ఏమవుతుంది? వాటిని వేడి చేసి అగ్నిలో వేడి చేస్తాం అనుకోండి, ఏమైపోతుంది? అగ్నిలో వేస్తే ఆ నల్లగున్న బొగ్గు, ఆ చల్లగున్న బొగ్గు ఏమైపోతుంది? అగ్నిలో వేయంగానే వేడిగా అయిపోద్ది, కాలుతూ ఉంటుంది, ఎర్రగా అయిపోద్ది. పట్టుకోవడానికి వీలైద్దా? ఎంత ప్రయోజనకరం అంటే, అది కాలినప్పుడు ఎర్రగా మారినప్పుడు, అది దాంట్లో మంటల్లో వేసినప్పుడు ఎంత ప్రయోజనకరంగా ఉండదు చూడండి. చూసిన మామూలుగా ఉన్నప్పుడు అది నల్లగా చూడటానికి గలీజ్గా, దాన్ని ముట్టుకోవడానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా, చేతులు నిండా మంటికి అంటుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది, ప్రయోజనకరం కాదు అది. బొగ్గులు ఖాళీగా ఉంటే ప్రయోజనం అండి? అడ్డమే, మురికి. కానీ అది పడాల్సిన చోట పడ్డప్పుడు, అగ్నిలో పడితే, మంటల్లో పడ్డప్పుడు అది వేడిగా అయిపోయి, ఎర్రగా అయిపోయి, శక్తివంతమైంది. ఇంజన్లు నడిచిన ఒకప్పుడు రైల్వే ఒక రైలు అంతా నడిచిందంటే దేంతో అనుకున్నారు? ఒకప్పుడు బొగ్గులే. బొగ్గు కాల్చి దాంట్లో ఉన్నటువంటి ఆ డ్రైవర్లు దాన్ని ఏమంటారు, బొచ్చలు దాంట్లో పోస్తుంటే అది ఆవిరి వచ్చేసేసి ఒక మొత్తం ట్రైన్ నడిపేస్తుందంటే ఎంత శక్తి అది, చాలా పవర్ఫుల్ అది. అందుకనే రోజు మనం చూస్తుంటే బొగ్గు గనుల నుంచి వ్యాగన్లు సప్లై అవుతూ ఉంటుంది. చాలా గొప్పదైనటువంటి వనరు అది. ఈరోజు మానవాళికి చాలా ప్రయోజనకరం అది. దాంతో చాలా చేస్తున్నారు. పెట్రోల్ కంటే కూడా, గ్యాస్ కంటే కూడా అది చాలా ప్రయోజనం ఉపయోగపడుతుంది. కాబట్టి ఎందుకు వచ్చింది ఆ శక్తి దానంటే, దాన్ని వేయాల్సిన చోట వేసినప్పుడు అది చాలా ప్రయోజనకరంగా శక్తివంతంగా మారుతుంది. నువ్వు కూడా దేవునితో కనెక్షన్, దేవునితో మనం సహవాసం కలిగి ఉంటే మనము చాలా స్వల్పమైన బతుకులేమని. మనం పెద్ద గొప్పవాళ్ళమా? వాక్యం చెప్తుంది, ఏమంటుంది? నీటి మీద బుడగ వంటి వారు. మన లైఫ్ ఎంత అంటే నీటి మీద బుడగ వంటి, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఇంత చిన్న జీవి, ఇంత చిన్న స్వల్పమైనటువంటి బ్రతుకు కలిగిన వాడు ఎప్పుడైతే దేవునితో కనెక్షన్ కలిగి ఉంటాడో గొప్పది, గొప్ప శక్తి. మన శరీరము మత్స్యమైనది, అంటే చనిపోతే శాశ్వతం కాదు, మట్టిలో కలిసిపోయేది. పురుగులు ఒక 15 రోజుల్లో తినిపడేస్తాయి, అక్కడ ఏముండదు తవ్వితే, సింపుల్. అలాంటి శరీరంలో, అలాంటి నోటికి, అలాంటి కళ్ళకి, అలాంటి ఆలోచనలకి, అలాంటి మేధస్సుకి దేవుడు ఏ శక్తి ఇచ్చాడంటే తన వాక్యాన్ని చదివే శక్తి ఇచ్చాడు, తన వాక్యాన్ని ప్రకటించే శక్తి ఇచ్చాడు, తన వాక్యాన్ని గ్రహించగలిగే శక్తి ఇచ్చాడు. అందుకని నా సహోదరుడు అంటాడు, నా శరీరము కుళ్ళిపోద్ది, కృషించిపోద్ది, కానీ ఈ శరీరమే సర్వోన్నతమైన దేవుని యొక్క మాటలు ప్రకటించగలదు. ఎంత గొప్ప విషయమో అని చెప్పి సంతోషపడతాను. పనికిరానటువంటి ఈ పాత్రని దేవుడు, ఈ మట్టి పాత్రని దేవుడు తన యొక్క మహిమ కొరకు వాడుకుంటున్నాడు. అంటే ఇది ఎప్పుడంటే దేవునితో సంబంధం కలిగినప్పుడు చాలా ప్రయోజనకరం అన్నమాట. అందుకనే సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఇక్కడ ఏమనంటే, ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవించెను. నేను పోవలసిన స్థలమేదని దావీదును మనవి చేయగా హెబ్రోనికి పొమ్మని ఆయన సెలవించెను. దావీదు నేను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలన్నప్పుడు విచారణ చేస్తగా ఆయన ఏమనంట, యెహోవా సెలవించాను, పోవచ్చు అని చెప్పాడు. స్థలం ఎక్కడ, ఏ స్థలానికి పోమనంటే హెబ్రోనికి పొమ్మని చెప్పాడు. హెబ్రోనికి వెళ్ళమని చెప్పాడు. అదేవిధంగా 2వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఇంకా ఏమంటున్నాడు, మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చును, వీరు హెబ్రోను గ్రామంలో కాపురం ఉండేది. వీళ్ళందరూ దావీదుని వెళ్ళమని చెప్పంగానే ఆయన వెళ్తున్నాడు. వెళ్ళటానికి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే హెబ్రోన్ అనేటువంటి గ్రామానికి, హెబ్రోన్ అనేటువంటి స్థలానికి వెళ్తున్నాడు. ఆ స్థలానికి ఎవరెవరు వెళ్ళారు? తనతో పాటు అందరినీ కూడా తీసుకుని వెళ్తున్నాడు.
అయితే హెబ్రోను అంటే ఏంటంటే అర్థం, ఆ భాష హిబ్రూ భాషలో హెబ్రోన్ భాష తర్జుమా అర్థం ఏంటంటే సహవాసం అని వస్తుంది. సహవాసం. ఆ సహవాసానికి తనతో పాటు అనేకులను తీసుకెళ్తున్నాడు. ఆ సహవాసంలోనికి తనను, తన యొక్క ఇంటి వారిని, తన యొక్క సమస్త జనాంగాన్ని కూడా ఆయన దేవుడు తీసుకెళ్ళమన్న ఆ సమాధాన స్థితికి తీసుకెళ్తున్నాడు, సహవాసాన్ని తీసుకెళ్తున్నాడు. అటు క్రైస్తవ జీవితానికి సహవాసము చాలా ముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి దేవునితోనైనా సరే, క్రైస్తవులతోనైనా సరే చాలా ముఖ్యమైనది. దేవునితో క్రైస్తవుడు సహవాసం చేయాలి, తర్వాత తన తోటి క్రైస్తవులతో సహవాసం చేయాలి. అది లేకపోతే ఆత్మీయ క్షీణత. క్రైస్తవ జీవితంలో సహవాసం లేకపోతే, నేను చెప్పాను ఇందాక, చెట్టుకి నేలతో సంబంధం లేకపోతే ఏమైందండి, చనిపోతూ ఉంటుంది. స్లోగా అది చనిపోయి ఏదో ఒక రోజుకి పడిపోద్ది. చూస్తూ ఉంటాం మనం. కొన్నిసార్లు చాలా పెద్ద చెట్లు పైకి బాగానే ఉంటాయి, కానీ లోపల ఏమైపోద్దంటే పురుగులు తినేస్తూ ఉంటాయి. అది తనకున్న సంబంధాన్ని కొంచెం తగ్గట్టుకొని ఒక ఈదురుగాలు వచ్చిన పడిపోద్ది. అంటే ఆ కనెక్షన్, సహవాసము, భూమికి, ఆ చెట్టుకి భూమితో ఎంత సహవాసం ఉంటే అంత బలంగా ఉంటుంది. చాలా చెట్లు ఎందుకు పడిపోవు? గొప్ప చెట్లు ఈ చెట్లు ఎన్ని గాల్లో వచ్చి నిలబడ్డాయి? ఎందుకంటే వాటి వేర్లు అంత లోపలికి వెళ్ళిపోయాయి. అంటే సహవాసం ఏమైపోయింది, బలంగా ఉంది. వాటికి నేలతో సహవాసం ఆ చెట్లకి బలంగా ఉంది. కాబట్టి ఏ చెట్టు అయితే పడలేదో దాని అర్థం ఏంటంటే ఆ చెట్టు గొప్పతనం కాదు, కానీ అది నేలతో పెట్టుకున్న సహవాసం గొప్పది. చాలా లోపలికి వెళ్ళిపోయిన అర్థమే ఏర్లు, ఎక్కడికో వెళ్ళిపోయిన ఏర్లు. ఆ వేప చెట్టు దాని ఏర్లు ఎక్కడ దాకా ఉంటాయో తెలియదు, అదే దాని బలం. అంత లోపలికి ఎంత ఉంటే అంత పైకి అది అన్ని రోజులు ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు మనము కూడా దేవునితో సహవాసం లేకపోతే క్షీణించిపోతాం. సముద్రంతో, నీటితో, చేపలకి ఎలాగైతే ఆ జీవులకు సహవాసం దాని నుంచి తీసేస్తే కొద్దిసేపు కొట్టుకుంటూ తర్వాత చనిపోవాలి. జీవం ఉండాలి. మనకు జీవం రావాలంటే క్రైస్తవుతో సహవాసం చేయాల్సింది, దేవునితో సహవాసం చేయాల్సిందే. సహవాసం లేకపోతే ఆత్మీయత క్షీణించిపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఎక్కువ మనతో సహవాసం చేయాలి, దేవునితో, ప్రధానంగా దేవునితో చేయాలి. తర్వాత మన తోటి క్రైస్తవ సమాజంతో కూడా చేయాలి. మనం ఎప్పుడు ఒంటరి క్రైస్తవులంగా ఉండకూడదు. మన ఇంటికి క్రైస్తవులు వస్తుండాలి, మన ఇంటికి క్రైస్తవులు వచ్చిపోతుండాలి. మన కార్యక్రమానికి, మన అనేక పనులకి, మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యాలకి, ఆడిటికి క్రైస్తవులను ఆహ్వానిస్తున్నారు, మన స్నేహితులు క్రైస్తవులను ఆహ్వానిస్తున్నారు. ఏంటంటే మనం మంచి క్రైస్తవులుగా సరే నటించినా సరే, జీవించినా సరే ఎక్కువ ఎప్పుడు చేస్తామండి, మన ఇంటికి ఒక క్రైస్తవులు వచ్చినప్పుడే. మన ఇంటికి వెళ్తే మన నిజ స్వరూపం వేరే ఉంటుంది. మనం ఒప్పుకోవాలి. మన ఇంటికి వెళ్ళిపోయినాక మన మాటలు వేరే ఉంటాయి, మన స్వరూపాలు వేరే ఉంటాయి. అదే సుమలత నన్ను అబ్జర్వ్ చేస్తుంది అనుకోండి, సుమలత మా ఇంట్లో ఒక రోజంతా ఉంది, సాంబయ్య గారి ఫ్యామిలీ అంతా వచ్చింది అనుకోండి, ఆ రోజు మేము ఎలా ఉంటాం? మాట్లాడతానా? నా నోటికి వచ్చినట్టు మాట్లాడతానా? మీరు మాట్లాడతారా? మీ ఇంట్లో నేను సాయంత్రం దాకా అనుకోండి, మాట్లాడతారా? బూతులు ఆ రోజు నోటికి వచ్చినా సరే ఆపుకుంటాం, కంట్రోల్ చేసుకుంటాం. లేదంటేనేమో ఇంకా ఏదైనా ఉన్నా సరే బయటికి వెళ్ళి వేరే రూమ్లోకి వెళ్ళి అరుచుకుంటాం. లేకనే అయ్యగారుల ముందు లేదా క్రైస్తవుల ముందు మాట్లాడలేం కదా. ఏంటంటే మన బిహేవియర్ మనం జాగ్రత్తగా ఉంచుకుంటాం. ఒక క్రైస్తవుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాంటే. కాబట్టి మన ఇంటికి క్రైస్తవులు రావడం మంచిదా చెడ్డదా? మంచిదే. చాలా మనకున్నటువంటి క్రైస్తవం కొంచెం మెరుగుపడుతుంది. కొన్నాళ్ళు అలా వాళ్ళ ముందు నటించో జీవించో అలా అలవాటు అయిపోతుంది. క్రైస్తవులు మనకి ఇంటికి రావాలి. మన ఇంటికి ఎవరు రాకూడదు అనుకోకూడదు. మన ఇంటికి రావాలి, క్రైస్తవులు రావాలి, ప్రార్థనా పనులు రావాలి, విశ్వాసం రావాలి, మంచి క్రైస్తవులు రావాలి. వస్తే ఏమవుతామంటే మనము షైన్ అవుతాం. రాసుకోవాలి, వజ్రంతోనే కోస్తారండి. కాబట్టి ఇప్పుడు మనము షైన్ అవ్వాలంటే మన ఇంటికి రావాలి వాళ్ళు. దేవునితో మనకు సంబంధం ఏర్పడాలంటే వీళ్ళు వస్తేనే ఏర్పడుతుంది. కాబట్టి మనం ఒంటరిగా బ్రతకూడదు సహవాసం లేకుండా. ఇక్కడైతే ఎవరు ఉండరండి, మనం ఎంత తిట్టుకున్నా ఎవరికి వినపడదండి, ఎంత కొట్టుకున్నా ఎవరికి వినపడదండి అని చెప్పేసి దూరంగా సమాజానికి, సంఘానికి, విశ్వాసులకి, క్రైస్తవులకి అందరూ దూరంగా ఉన్నామనుకోండి, ఒక్క ఆదివారం ఒక్కటే నీ మీద ప్రభావం చూపించదండి. ఒక ఆదివారం 2 గంటలు మన మీద ప్రభావం చూపిస్తుందా? 6 రోజులు బయటే వండుకుంటూ మన ఇష్టానుసారంగా జీవించుకుంటూ ఒక 2-3 గంటలు మన జీవితం మీద ఈ వాక్యం ప్రభావము జీవితాన్ని మార్చే విధంగా ఉండాలని కోరుకోవడం కూడా అత్యాశ అవుతుంది.
శక్తివంతమైనదే వాక్యం, బలమైనదే. కానీ ఏం చేయాలి? మనలో ఆ మార్పు రావాలి, మనలో ఆ స్వరూపం రావాలి అని అంటే మనకి కావాల్సినటువంటి ఫీడింగ్ ఎక్కువగా అందుతూ ఉండాలి. చెట్టుకి నేను చెప్తాను, మరలా నేను అక్కడికే వెళ్తాను. చెట్టుకి నీళ్లు రోజు పోస్తేనే ఎదుగుతుందా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పోస్తే ఎదుగుతుందా అండి? రోజు పోయాలి. మనం పోసినా పోయకపోయినా దేవుడు వాటికి వర్షాన్ని ఇస్తున్నాడు. అది కొంత భూభాగం నుంచి గుంజుకుంటా ఉంటాం అనుకోవచ్చు, ఏం పోయట్లేదు అనుకోండి, కానీ అది లోపల నుంచి ఏళ్ళ ద్వారా తీసుకుంటూనే ఉంటాం నీటిని. కాబట్టి అది చనిపోద్ది పోయకపోతే. అలా క్రైస్తవుడికి కూడా సహవాసం లేకపోతే చనిపోతాడు. కమలమ్మ గారు వచ్చేవారు సుమలత వాళ్ళ ఇంకప్పుడు, మనం వస్తున్నాం, ఇంకా క్రైస్తవులు వస్తున్నారు. క్రైస్తవులతో కలిసి ఉంటే మన స్వరూపం మారుతుంది కొంచెం. కాబట్టి అందుకనే సహవాసము దేవునితో ముఖ్యము, తర్వాత క్రైస్తవులతో ముఖ్యము, మన తోటి ఉన్నటువంటి విశ్వాసులతో ముఖ్యము. అది మనల్ని మంచి విశ్వాసాలుగా క్రైస్తవులుగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొరింథీయులకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మిమ్మల్ని మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసంలోకి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు కూడా మనల్ని పిలిచాడు, ఆయన కుమారుని సహవాసానికి పిలిచాడు మనల్ని. అంటే మనము ప్రభువుతో కూడా సహవాసం చేయాలని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు? మనం చూడండి, మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అనేది మనం ఆలోచన చేస్తుంటాం అప్పుడప్పుడు. అరే నీ సహవాసాలు మంచివి కాదు, నా వాడితో నువ్వు కట్ చేయరా అంటాం. ఎందుకంటాం ఆ మాట? మనకు తెలుస్తుంది వీడి వల్లనే మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వీడి వల్లే మన పిల్లోడు చదువు మార్కులు తగ్గుతున్నాయి, వీడి వల్లే మన పిల్లోడు పాడైపోతున్నాడు, వీడి వల్లే మన పిల్లోడు దుర్వ్యసనాలు పాలవుతున్నాడు, వీడి వల్లే మన పిల్లోడు చెడ్డ అలవాట్లన్నీ వచ్చేస్తున్నాయని చెప్పినప్పుడు తల్లిదండ్రులకు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిద్దో ఏం చేస్తారు? కట్ చేస్తారు వాటితో సహవాసం. టీచర్లకు ఈ విషయం తెలిస్తే ఏం చేస్తారు? కట్ చేస్తారు. అరే నువ్వు అక్కడ లేచి ఇటు కూర్చోరా అంటారు. క్లాస్లో ఏమంటారు టీచర్? నువ్వు వాడు పక్కన లేచి ఇటు కూర్చోరా, వాడు నిన్నేరే, వాడు మొత్తం పాడు చేస్తున్నాడు, వాడారు నేను పాడు చేసేది అంటాడు. అదే మన ఫ్రెండ్స్ మనమే తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మన పిల్లల విషయం అయితే నువ్వు వాడు సహవాసం మానేరా, ఒక్కోసారి డైరెక్ట్ పడేవారు, నువ్వు మా ఇంటికి రాబాకరా, మా పిల్లడు పాడైపోతున్నాడు. నువ్వు దేవుడు కూడా అదే చేస్తున్నాడు. తన కుమారుని సహవాసానికి మనం పిలుస్తున్నాడు. ఎందుకు? ప్రభు దేవుని యొక్క ఇష్టమైన కుమారుడు, ప్రభు దేవునికి నమ్మదగిన వాడు, ప్రభు దేవుని యొక్క చిత్తానంతా నెరవేర్చిన వాడు, ప్రభు దేవునికి అన్ని విషయాలు ఇష్టమైన మనుష్యుడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నానని చెప్పాడు. నేను ఎవ్వరి విషయంలో ఎంతగా ఆనందించలేదు, ఈయన నా చిత్తాన్ని మొత్తం నెరవేర్చాడు. దావీదుతో అన్నట్టుగానే ప్రభుతో కూడా అన్నాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అన్నాడు. కానీ ఆయన మాట వినండి అని మాత్రం అనలే. దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, ఆయన ఉద్దేశములు నెరవేర్చాడు, కానీ ఆయన మాట వినమని చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు విషయానికి వచ్చాక ఏం చెప్పాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి, ఈయన సహవాసం చేయండి, ఈయనతో ఉండండి, ఈయనతో తిరగండి, ఈయనతో ఫ్రెండ్షిప్ చేయండి. ఒక మంచి స్నేహితుడితో సహవాసం చేయడానికి మనం కూడా అంటాం, అరే బుజ్జి నువ్వు మా అమ్మాయి కలుగురు మంచి ఇద్దరు కలిసి వెళ్ళండి అంట. అరే బాబు నువ్వు మా అబ్బాయితో ఉండరా, నేను ఎలాంటి మా అబ్బాయి పక్కన ఉంటే వాడు బాగుపడతాడు, అలాంటి వాటితో తిరగరా, నువ్వు మంచి బుద్ధులు వస్తాయి, మంచి చదువు వస్తుంది అని చెప్పి. అంటే ఒక సహవాసము ఎంతగా మనిషి మీద ప్రభావం చూపిస్తుందో మనకు తెలుసు. సమాజం చెడ్డ స్నేహాలు మంచి బుద్ధిని పాడు చేసేస్తాయి కూడా. అందుకనే ప్రభు కూడా మన లోకంతో మన స్నేహం చేయొద్దంటాడు. దేవుడికి విరుద్ధమైందంటే లోకంతో మనం స్నేహం చేయకూడదని చెప్పి, అంటే చెడ్డవాడితో చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. కానీ ఎవరితో చేయమని చెప్తాడు? తన ప్రియకుమారుని సహవాసం మనం పిలుస్తున్నాడు. మీరు ఆయనతో కలవండి, ఆయనతో సహవాసం ఏర్పాటు చేసుకోండి, ఆయన ఫ్రెండ్షిప్ చేయండి, ఆయనతో మీరు ఉండండి. ఎందుకంటే ఆయన నా చిత్తాన్ని నెరవేర్చిన వాడు, ఆయన నా ఇష్టమైన మనుషుడు. అక్కడ ఒక మంచి సహవాసానికి మనం పిలుస్తున్నాడు దేవుడు. ఆయనతో పాటు సహవాసం చేయమంటున్నాడు. తన ప్రియకుమారునితో కూడా, తన కుమారుని సహవాసంలోకి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మీరు రండి, మీరు లోకంతో ఏం చేస్తారు? సహవాసం. అపవాదితో ఎందుకు చేస్తారు? అపవాది సైన్యముతో, వాడి యొక్క మిత్రులతో, వాడి జనముతో ఎందుకు సహవాసం చేస్తారు? వచ్చిన కుమారుడితో సహవాసం చేయండి. ఆదివారం మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేస్తాం. ఆయన రొట్టెలో, ఆయన రక్తంలో పాల్పొందుతాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి రోజు ఆదివారం అయితే ఎంత మంచిదో, పాపములకు దూరంగా ఉండే అవకాశం.
కోరుకోవాలి. నేను పాపం చేయకుండా ఉండే అవకాశం నాకు రావాలి ప్రభు అని కోరుకోవాలి తప్ప పాపం చేయడానికి అవకాశం కొంచెం చూడకూడదు. పాపం చేసే బలహీనత ఉన్నప్పుడు మనిషి చేస్తున్న ప్రార్థన ఏంటంటే నాకు పాపం చేశారు, ఆ పరిస్థితి రాకుండా నన్ను దూరంగా ఉంచు. అది ఎక్కడ ఉందంటే క్రైస్తవుల మధ్య ఉంటుంది. క్రైస్తవుల మధ్య ఉంటుంది. ప్రభు నీ ప్రార్థనకి వెళ్తే కాసేపు ప్రార్థనలో కూర్చోగలుగుతున్నాను, మందిరానికి వెళ్తే కాసేపు ఫోన్ పక్కన పెట్టగలుగుతున్నాను, మందిరానికి వెళ్తే నా మైండ్ కొంచెం స్థిరంగా ఉంటుంది, పాప ఆలోచనలు రావట్లేదు, ప్రభు దేవుని సన్నిధిలో కూర్చుంటే నాకు అంతా మంచిగా వినపడుతున్నాయి, మంచి మాట వింటున్నాయి. ఇంటికి వెళ్ళిన కానించి ఒకటే గొడవ, టీవీ గొడవ, సీరియల్ గొడవ, యూట్యూబ్ గొడవ, ఫోన్ల గొడవ, కాసేపు నన్ను అక్కడే ఉంచి ప్రభు కోరుకోవాలి, సహవాసానికి రావాలని చెప్పి. కానీ ఇక్కడ ప్రభు సహవాసానికి మనల్ని పిలుస్తున్న దేవుడు గొప్ప. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి ఏమంటున్నాడో. 1వ అధ్యాయం 3వ వచనం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. 2వ భాగంలో అన్నాడు మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన ఇంకేంటండి మన సహవాసం అయితే ఆ తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము సంపూర్ణమవుటకై మేమే సంగతులను రాయిచున్నాము. కాబట్టి సహవాసము క్రైస్తవుడికి ఎవరితో ఉండాలంట? తండ్రితో ఉండాలి, కుమారుడితో ఉండాలి. అది చాలా ప్రయోజనకరం. దేవునితో సహవాసం లేని వాడితే అపవాది వచ్చి చేరతాడు, నీ ఫ్రెండ్ అంటాడు. అపవాది మన ఫ్రెండ్గా ఉండకూడదు. ప్రభు దేవుడు ఫ్రెండ్ అయి ఉండాలి, ఆయన కుమారుడు ఫ్రెండ్ అయి ఉంటే చాలా ధన్యులు వాళ్ళు. అటువంటి కొన్నిసార్లు మనకు లోకంలో ఫ్రెండ్స్ ఉంటారు. నా ఫ్రెండ్ ఎస్ఐ అండి, నా ఫ్రెండ్ కలెక్టర్ అండి, నా ఫ్రెండ్ ఎంఆర్ఓ అండి, నా ఫ్రెండ్ పలానా వ్యక్తి అని చెప్పి సంతోషపడతాం, చాలా గొడవపడతాం. నా ఫ్రెండ్ ఎవరో తెలుసా అండి? ఈ ఖమ్మం ఎస్ఐ గారు నా ఫ్రెండేనండి, ఖమ్మం ఎంఆర్ఓ గారు నా ఫ్రెండేనండి, పలానా ఆయన నా ఫ్రెండేనండి చెప్పుకుంటాం. ఈరోజు మన ఫ్రెండ్ ఎవరని చెప్పుకోవాలి? తండ్రి నా ఫ్రెండ్, పరలోకమందున తండ్రి నా ఫ్రెండ్, ఆయన కుమారుడు నా ఫ్రెండ్ చెప్పుకున్నారు. అబ్రహాం అన్నాడు, అబ్రహాం విషయం అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు ప్రభు ఆయన గురించి. కాబట్టి దేవుడు మనుషుడికి ఫ్రెండ్ అవ్వడానికి పిలుస్తున్నాడు మనుషుల్ని. అసలు మన పాపలను ఆయన వైపు తలెత్తడానికి కూడా, ఆయన వైపు చూడటానికి కూడా ఏమాత్రం అర్హత లేని వాళ్ళని ఆయనతో సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు. అంటే మనం గొప్పవాళ్ళము, మన ఫ్రెండ్ గొప్పవాడా? మన ఫ్రెండ్ మనం పనికిరాని వారం అండి. మనం ఎందుకు అర్హత లేని వారితో ఒక మంచి ఫ్రెండ్, వాడు గ్రూప్ 1 సర్వీస్ సెలెక్ట్ అయినాడు, లేదా ఇంకేదో మంచి స్థాయిలో ఉన్నాడు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు గొప్పతనం ఎవరిది? నీది కాదు. నువ్వు ఎదుర్కొంటూ చేస్తావు సహవాసం, నీ ఫ్రెండ్ వేస్తాయో ఇంకేదో మంచి మంచి ఉద్యోగస్తులు అయితే. కానీ ఆయన నీతో చేస్తున్నాడు చూసావా, ఆ గొప్పతనం ఆయనది. ఆ ఊర్లో ఈ మధ్య నేను చూసాను, ఒక ఊర్లో ఎమ్మెల్యే అంట, ఆ ఊరికి అతను వాళ్ళ స్నేహితుడు గొడ్లో లేకపోతే ఇంకేదో కాసుకుంటా ఉంటాడు. ఆయన ఆ ఊరికి వచ్చినప్పుడు తన స్నేహితులు తీసుకొని మాట్లాడుకుని సరదాగా కాసేపు పడిపోయాడు. అంటే ఇక్కడ గొప్పవారు, మన స్నేహితుడు గొప్పవాడు అయినప్పుడు మనం ఎదురెళ్ళి చేతులు చార్చడం, అతన్ని ఆలింగనం చేసుకోవాలని కోరుకోవడం మన గొప్పతనంగా. ఆయన గొప్పతనం ఆ స్థాయిలో ఉండి కూడా మనం గుర్తించగలిగాడంటే గొప్పతనం. ఇక్కడ ప్రభు గొప్పతనం, ఆయన గొప్పవాడై ఉండి, ఆయన నమ్మదగిన వాడై ఉండి, ఆయన పరిశుద్ధుడై ఉండి కూడా పాపితో స్నేహానికి పిలుస్తున్నాడంటే మరేం పిలుస్తారంటే మనం పిలుస్తామా? ఒక మనిషి మీద ఒక కేసు ఉందంటే మరి నా పక్కరా అరే నా ఫ్రెండ్ అని చెప్పగలరు, నాకు సిగ్గేస్తున్నాను. ఎందుకంటే వాడు మన ఫ్రెండ్ అని చెప్పుకుంటే కథం, మన నెంబర్ కూడా రేస్ అవుట్లో పడుతుంది. మనం కూడా అబ్జర్వేషన్లో ఉంటాం, పోలీసులు. మన ఇంటి చుట్టూ కూడా ఒక నిఘా ఉంటుంది. ఏంటి, ఇతను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు, ఇతను స్నేహితుడు, వాడికి తెలిసే ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అని. కాబట్టి మనం స్నేహితులను మనం చెడ్డవారమైనప్పుడు, మనము లోకానికి పనికిరాని వారుగా ఉన్నప్పుడు మనతో స్నేహం చేయడానికి ఎవరు ఇష్టపడరు. మన తల్లిదండ్రులే చెప్పుకోరు, చెడ్డబుట్టెవరా అంటారు. అంటే ఇక్కడ దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన కుమారుడు, ఆయన సహవాసానికి మనల్ని పిలుస్తున్న దేవుడు ఎంత గొప్ప. కాబట్టి ఇప్పుడు సహవాసం చేయాల్సిన అవసరము, ఆయనే డోర్స్ ఓపెన్ చేస్తే మనకేంటండి, అది చాలా లైఫ్. మనకి ఆ సహవాసంలో లైఫ్ ఉంది. అది లేకపోతే మనం నిలువెత్తున్నా కూడా, ఇంత చెప్పాలి సార్, బొగ్గు మన బతుకు. నిన్ను ఎక్కడ వేయాలో అక్కడ నువ్వు రా, నా దగ్గర నీలో ఫైర్ని తీస్తా బయటికి దేవుడు అంటాడు. నిన్ను ఎర్రని నిప్పు కణంగా మారుస్తా. అది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ఆ నిప్పు కణంతో ఎన్ని పనులు చేయొచ్చు అండి. నిప్పుతో ఎన్ని పనులు చేయొచ్చు?
నిప్పు చాలా ప్రయోజనకరం. ఈ నాగరికత, మనుషుడి నాగరికత అభివృద్ధి చెందింది ఎప్పుడు తెలుసా? నిప్పు కనుగొన్నప్పుడేనంట. మొట్టమొదటి చదువుకున్న పిల్లలు చదువుకొని గుర్తే ఉంటారు. మొట్టమొదటి ఆదిమ మానవుడు తన యొక్క మనుగడను గొప్పగా చేసుకుంది, తన పరిస్థితిని మార్చుకుంది ఎప్పుడు తెలుసా? వాడు రాయి పెట్టి రాయి కొట్టాడు, కొడితే నిప్పు వచ్చిందంట. రాయితో కూడా నిప్పు రాగానే అప్పుడు వాళ్ళ లైఫ్ మారిపోయింది. అప్పుడు దాకా పచ్చి మోసం తిన్నవాడు, అప్పుడు దాకా పచ్చి జంతువులు మోసం తిన్నవాడు దాన్ని ఉడికించుకొని తినటం నేర్చుకున్నాడు. అప్పుడు దాకా చీకట్లో ఉండి అనేక రకాల ప్రమాదాల పన్ను పడుతున్నవాడు ఒక మంట వేసుకొని జంతువులన్నింటినీ శాసించగలిగాడు, తన దగ్గరకు జంతువు రాకుండా చేసుకోగలిగాడు, అధికారం సంపాదించుకుని వెలుగులో జీవించాడు. ఈరోజు ఏ ఊరికైనా సరే వెలుగు వస్తే ఎంత ఆశీర్వాదం. అదంతా మంట, వేడి వలన, ఆ శక్తి వలన, అది మండటం వల్లనే అంత ప్రయోజనం. మనిషి నాగరికత మారిపోయిందే మంట దగ్గర నుంచి అంట. సైన్స్ సోషల్లో మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కాబట్టి ఈరోజు దేవుడిని అలా మారుస్తా అంటున్నాడు. నేను ఒక నిప్పు ఖండంగా మారుస్తా, లేదంటే ఒక వెలిగేటువంటి కాగడాగా మారుస్తాను. నువ్వు బొగ్గు ఇంతవరకు కూడా బొగ్గుగా ఉంటే ఎందుకు పనికిరావు? ఇల్లందు దగ్గర బొగ్గు ఉంది, అది ప్రయోజనకరం అని ఎప్పుడు తెలిసింది తెలుసా? ఆయనకి అక్కడ సింగ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ సింగ్ అనే వ్యక్తి ఏదో వంట పొయ్యి రాగలేసుకుంటే ఏదో కాగితాలతో ఏదో పని చేసుకుంటున్నాడు, ఆయన మంటను పెట్టుకుంటున్నాడు. అక్కడ కొన్ని రాళ్ళు ఆటోమేటిక్గా చుట్టూ ఉన్న రాళ్ళు కూడా అంటుకున్నాయి. అంటుకొని అవి కూడా మంట, ఇవి ఎర్రగా అవడం మారాయంట. అదేంటి రాళ్ళు మండుతున్నాయి ఏంటని అప్పటిదాకా అనుకోతాను. రాళ్ళు మండవు కదా, ఆయన ఏం చెప్పినా అది తీసుకొని మొత్తం పరిశీలిస్తే అది బొగ్గు. బ్రిటిష్ వారికి చూపిస్తే బొగ్గు ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పి ఆయన పేరే సింగరేణి అని పెట్టారు. సింగరేణి అని పెట్టడానికి కారణం సింగర్ అనేటువంటి వ్యక్తి చరిత్ర చెప్తా ఉంది. అంటే దానికి తగలాల్సినటువంటి శక్తి తగిలినప్పుడు అది విప్లవం తీసుకొచ్చింది. ఈరోజు సింగరేణి ఎంత సక్సెస్ఫుల్, ఎంత ఫ్రూట్ఫుల్ అంటే అది విలువైనటువంటి సంపద. అంటే దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా కోట్లు జీతాలు, లక్షలు. దాని సింగరేణిలో జాబ్ అంటే మామూలు జాబ్ కాదు. ఆ ప్రాంతంలో బొగ్గు పడిందంటే గవర్నమెంట్ సంపదే అది. ఎందుకంటే దాన్ని ప్రభుత్వం బొగ్గుగా చూడట్లే, అది చేసే పని చూస్తుంది. కాబట్టి మనము పనికిరాని వారమే ఉండొచ్చు లోకానికి, ఎందుకు పనికిరాని. కానీ ఎవరితో కలిస్తే శక్తివంతం అవుతామంటే దేవుడితో కలిస్తే. మనము దేవుడిలోకి వెళ్తే, దేవుడితో కలిస్తే దేవుడు మనల్ని అంటిస్తాడు, మనలో నిప్పు రాజేస్తాడు, మనల్ని విప్లవాత్మకంగా మార్చు, మనల్ని శక్తివంతంగా మార్చు, మనల్ని ప్రయోజనకరంగా మారుస్తాడు. వాళ్ళు అదే సలబడిపోతే, దేవునితో సంబంధం అయిపోతే మళ్ళీ బూడిదైపోతుంది. అయితే ఈ లోప ఎంతవరకు మన ప్రయోజనకరమైన అనేది జ్ఞాపకం చేసి ఫిలిప్పీయుల పత్రిక 1:1-2 చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, ప్రేమ వలన ఏ దుఃఖోపశమనమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారస వాత్సల్యమైన ఉన్నాడలా మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుండి ఒక్కదానిని నమస్కరించు నా సంతోషము సంపూర్ణం చేయండి. కాబట్టి ఏమంటాడు? ఆత్మయందు ఏ సహవాసమైనను, సహవాసం కలిగి ఉండమంటున్నాడు. ఏ దుఃఖోపదేశమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, సహవాసాన్ని కూడా ఇక్కడ మనం కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సహవాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఏం చేస్తుంటే ఒక్కదానిని మనస్కరించడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ మాత్రమే కలుస్తారండి కొన్ని విషయాలు. శత్రువులు కలుస్తారా? శత్రువులు ఏమంటారు? రెడ్డమంటే రెడ్డం, నువ్వు ఒకటి అంటే వాడు ఒకటి అంటాడు. ఇటు పోదామంటే వాడన్నది ఎందుకు చేయాలి, ఇటు పోతాను. అదే ఒక ఫ్రెండ్స్ మాత్రమే, ఒక స్నేహితులు మాత్రమే, ఒక సహవాసంలో వారు మాత్రమే ఏం చేస్తారు? కలుస్తారు. ఎక్కడికైనా ఇక్కడికి వెళ్దామంటే వెళ్దాం పదరా అంటారు, ఇటు వెళ్దామంటే వెళ్దాం పదరా అంటారు. స్నేహితులు మాత్రమే, సహవాసంలో వారు మాత్రమే ఏక మనస్సు కలిగి ఉండేవారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మనం పని చేస్తే, ప్రభుత్వం మనం ఉంటే, ప్రభుత్వ సహవాసం చేస్తే మనకు ఏక మనస్సు ఉంటుంది, భేదాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, శ్రమలు ఉండవు. కాబట్టి ఈ సహవాసము ఎలా ఏర్పడుతుంది? ప్రభుత్వం దేవునితో మన సహవాసానికి ఎలాగ మనం ఏర్పరచుకోగలుగుతాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 చూడండి ఏమంటున్నాడు.
1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచం నిర్మించాను. కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఈ సమయంలో, ఈ రోజుల్లో ఏమంటాడు? ఈ కాలం ముందు ఏమన్నాడు? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఇప్పుడైతే అయ్యా ఒకప్పుడు ఎట్లతో మాట్లాడిండు, పితరులతో మాట్లాడిండు, ప్రవక్తల ద్వారా మాట్లాడిండు, అనేక రకాలుగా మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడంట? తన ప్రియ కుమారుడి ద్వారా మాట్లాడుతున్నాడు. తన కుమారుడు ద్వారా. కుమారుడు ఎవరు? వాక్యం. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవునితో సహవాసం ఏర్పడాలంటే ఏం చదువుకోవాలి? వాక్యం చదవాలి బాగా. వాక్యం చదివితేనే ఫ్రెండ్షిప్ దేవునితో. లేదంటే ఆయన మనసు ఏందో నీకు తెలియదు, నీ మనసు ఏందో ఆయనకి తెలియదు. కాబట్టి నా ఫ్రెండ్, దేవుడు నా ఫ్రెండ్ కావాలనుకునేవాడు, తన కుమారుని యేసుక్రీస్తు నా స్నేహితుడు కావాలనుకునేవాడు, మా ఫ్రెండ్షిప్ కావాలి, సహవాసం కావాలనుకునేవాడు ఖచ్చితంగా ఆయన వాక్యం చదవాలి. అయ్యా నేను ఎలాగ దేవునితో సహవాసం చేయగలుగుతానంటే ఆయన గ్రంథం చదవడమే, ఆయన వాక్యం చదవడమే, ఆయన గురించి చదవడమే. ఆయన గురించి తెలియకుండా ఫ్రెండ్షిప్ అవ్వలేమండి. ఎంతోమందితో రోజు మనం ప్రయాణం చేస్తున్నాం. అందరితో ఫ్రెండ్స్ అవుతున్నామండి. బస్సులో 50 మందితో మనం వెళ్తున్నాం. ఎవరితో ఫ్రెండ్ అవుతాం? మనం పక్కనోడితోనే అవుతాం. మిగతా ఎవరితో మన వెనకాల కూర్చున్నోడితో అవుతుంది మన ఫ్రెండ్షిప్. వెనక సీట్లు ఎక్కడో దూరం కూర్చున్నోడితో. అప్పుడు ఎందుకు అవుతుంది? పక్కనోడితో ఎందుకు అవుతుందంటే మనం ఓపెన్ అప్ అవుతాం, వాడితో మాట్లాడతాం. ఏ ఊరండి? ఏ ఊరు? ఎక్కడ దిగాలండి? మీరు ఎక్కడ దిగాలి? ఏం చేస్తారండి? ఎటు వెళ్తున్నారండి? ఎక్కడుంటారండి? మీరు ఏం చేస్తారండి? ఓ పలానా ఊర్లో ఆయన మీకు తెలుసా అండి? ఆయన తెలుసా? ఈయన తెలుసా? ఓ ఆయన మా బాబాయ్ అండి, మా చుట్టాలండి అని చెప్పి ఏమవుతుంది? బస్ దిగేసరికి వీళ్ళు చుట్టాలు అయ్యాలో ఫ్రెండ్స్ అవుతారు. ఇన్ని స్నేహాలు అలా ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు స్నేహం అవ్వాలంటే, సహవాసం ఏర్పడాలంటే ఏమవ్వాలి? మాట్లాడకపోతే ఎవరితో మన స్నేహితులం కాదు. నోరు ఇప్పకపోతే ఎవరితో మన స్నేహితులం కాదు. ఎప్పుడు మన ఫ్రెండ్ కాదు. నువ్వు వాడితో 10 సంవత్సరాలు జర్నీ చేయండి, అదే ట్రైన్లో ఉండు, అదే బస్సులో ఉండు, అదే బజార్లో ఉండు, ఎవడో తెలియదు. అమెరికాలో పెద్ద పెద్ద దేశాల్లో ఇంటి పక్కన ఎవరు ఉంటారో కూడా తెలియదు అంట. ఇంటి పక్కన ఎవరుంటారండి అంటే ఏమోనండి తెలియదు మాకంట. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఆ కల్చరు కలిపేసుకోవడం, ఇంట్లో ఉండి కలిపేసుకుంటే బయటికి రానివ్వాలి. ఎవరితో సహవాసాలు ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో ఉండి చనిపోయిందో కూడా తెలియదు అంట. అట్లా ఉంటారు. అంటే కారణం ఏంటి? మాటలు లేవు, ఇచ్చిపుచ్చుకోవడం లేవు, మనిషి మాట్లాడటం లేదు, ఓపెన్ అవ్వడం లేదు. లేకపోతే పక్క 10 సంవత్సరాలు ఉన్నా వేస్ట్. అలాగే దేవునితో కూడా ఈ గ్రంథము నీ ఇంట్లో ఎన్ని రోజులున్నా వేస్టే. దేవుడితో నీకు ఫ్రెండ్షిప్ ఏర్పడదని. మా ఇంట్లో 5 బైబుల్ ఉన్నాయండి. అంటే ఫ్రెండ్షిప్ లేదు దేవుడితో. ఎందుకు ఎప్పుడు ఉండదంటే ఇది ఓపెన్ చేస్తేనే ఫ్రెండ్షిప్ వస్తుంది దేవుడితో. చదివితేనే కదా ఆయన ఏమంటున్నాడు, ఆయన నీతో ఏమంటాడు, నువ్వు ఆయనతో ఏమనాలో, ఎలా మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఏం చెప్తున్నాడు, ఏం చేశాడో తెలియాలంటేనే కదా దేవుడు నీతో మాట్లాడాలంటే. ఇదో ఇక్కడే మాట్లాడుతున్నాడు. మాట్లాడంగానే ఆయనతో నీకు పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు ఆయన నీకు స్నేహితుడు అవుతాడు. కాబట్టి ఈ అంచె దినముల్లో, ఈ చివరి రోజుల్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన వాక్యంతో మాట్లాడుతున్నాడు. నమ్మవాకండి. చాలామంది అంటారు ప్రవక్తల ద్వారా మాట్లాడతారు. మా అయ్యగారు నాకు అయ్యగారి ద్వారా మాట్లాడతాడు, నాతో చెప్పమని చెప్పాడు నీకు అని. అబద్ధం అంత. వాక్యంతో మాట్లాడుతాడు. అయ్యగారు ఎక్కడో అమెరికాలో ఉంటే ఎట్లా వెళ్తాను అక్కడికి? అందుబాటులో ఉంది వాక్యం. నీకు వాక్యంతో మాట్లాడుతున్నాడు. తను చెప్పాల్సిందంతా వాక్యం ద్వారా చెప్పేశాడు. ఈరోజు ప్రవక్తలు లేరు. ఇంకేదో దాచుకొని చెప్పి ఆయన ఎక్కడున్నాడు ఆయనకి చెప్తా ఆయన చెప్పడానికి. వాక్యం సంపూర్ణమైన చేతిలోకి వచ్చేసింది మనకి. నీకు చెప్పాల్సినంత వాక్యం ద్వారా చెప్తున్నాడు దేవుడు. అంతా ఆయన వాక్యమే చెప్తుంటాడు. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు. ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ప్రవక్తలు అంటే ముందుగానే ప్రవచించేవాళ్ళు, చెప్పేవాళ్ళు దేవుని యొక్క రహస్యాలు, దేవుని యొక్క మాటలు. కానీ ఇప్పుడంటే మాట్లాడుతుంటే మన ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఇప్పుడైతే అయ్యా ఒకప్పుడు మీరు అన్నట్టే ప్రవక్త మాట్లాడారు. ప్రవక్త వచ్చి చెప్తేనే తెలిసేది ఏమైనా. ఆ రోజుల్లో దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, ఇగో మీకు చెప్పమని చెప్తున్నాడు. ఎంతో మంది ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు. కాబట్టి కానీ ఈరోజు ఎవరిని వాడుకుంటున్నాడు? దేవుడు వాక్యమే తన కుమారుని వాడుకున్న ద్వారా మనకు చెప్తున్నాడు. కాబట్టి ప్రవక్త నేను దేవుని మాట చెప్పడానికి వచ్చినంత నమ్మకండి. ఒకప్పుడు అది
ప్రవక్తలకు అప్పుడు నానా విధంలో నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడి ఇప్పుడు మాట్లాడలేదన్న మాట అర్థమే దాంట్లో ఉంది. కాబట్టి ఇది దేవుని వాక్యం చదివితేనే మనము ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటామనే విషయాన్ని గ్రహించవలసిన వారైనా. మత్తయి సువార్త 18-19 కూడా మాటలు చదువుకుందాం, ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఇదొక చదువుకొని మత్తయి 18-19. మరియు మీలో ఇద్దరు తాను వేడుకొని ఏ సంగతి గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన పక్షమున అది పరలోకమందున్న తండ్రి వల్ల వారికి దొరికిన మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇద్దరు కలిసి ప్రార్థన చేయమని చెప్తున్నారు. సహవాసం, ప్రార్థన చేస్తే ఎక్కువ సహవాసం మనకి దేవుని సరిపడదు. కాబట్టి పిలుచుకోండి మన ఇంటికి, అయ్యా మనం ప్రార్థన కూర్చొని ప్రార్థన చేసుకుందామా, సిస్టర్ గారు రండి మా ఇంటికి వచ్చి కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, మీరు ఇద్దరు కూర్చొని కలిసి ప్రార్థన చేసే ఏకే విషయాన్ని ఏదైతే ఏకీభవిస్తారో అది జరుగుతుందని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం రండి దేవుడితో. ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మాట్లాడడం. రండి సిస్టర్ గారు మా ఇంట్లో సీరియల్ పెట్టుకొని మన ఇద్దరం చూద్దాం అనుకోవడం కంటే కూడా, రండి ఒక మంచి సినిమా పెట్టుకొని చూద్దాం అనుకుంటే కంటే కూడా, రండి ఏదైనా మంచి పాత విషయాలు కబుర్లు చెప్పుకుందాం అనుకునే కంటే కూడా, రండి ప్రార్థన చేసుకుందాం, దేవునితో మాట్లాడదాం. ఎందుకంటే ఆయనతో కొద్దిసేపు మాట్లాడితే ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. దేవుడు అంత మంచివాడు, ఆయనతో కొద్దిసేపు మాట్లాడితే చాలు, ఆయన మన సహవాసం చేస్తాడు మనతో, ఆయన కుమారుడు సహవాసం చేస్తాడు మనతో. కాబట్టి దేవునితో సహవాసం చేయడానికి మార్గాలు ఎత్తుకోవాలి మనమే. ఒక మంచి ఒక ఫేమస్ పర్సన్ లేదంటే ఒక సెలబ్రిటీ ఉన్నాడు అనుకోండి, ఆయనతో సహవాసం చేయాలని మనం ఇష్టపడతాము. ఎలా వస్తుంది ఆ సహవాసం? మాటలు కలిస్తేనేగా. పోయి మాట్లాడరా, అట్లా మాట్లాడుతుంటేనే ఫ్రెండ్షిప్ పెరిగిద్దిరా అని అంటాం మనం. మాట్లాడకుండా ఉంటే ఫ్రెండ్షిప్ పెరిగిద్దా అండి? మాట్లాడుకోకుండా. అందుకనే ఈరోజు ఫోన్లు చేసుకోవాలి, క్రైస్తవుడు మాట్లాడుకోవాలి, తోటి క్రైస్తవులతో ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనలో కూర్చోవాలి. ఎందుకంటే మనం దేవుడితో మాట్లాడితే సహవాసం పెరిగిద్దంటే. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వనరులను మనం వాడుకోవాలి. ప్రార్థన చేస్తే దేవుడితో ఫ్రెండ్షిప్ పెరిగిద్ది, లేదంటే పెరగదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా కనపడేవాడికే దేవుడు తెలుస్తాడు. ఎప్పుడో ఒకసారి ప్రార్థనకు వచ్చేవాడు దేవుడికి తెలియదు, దేవునితో సహవాసం పెరగదు వాడికి. కాబట్టి ఈ మాటలు మీరు ఆలోచన చేస్తారని నమ్ముచున్నాను. అపోస్తుల కార్యము 4:37 అంటున్నాడు, వారు ప్రార్థన చేయగానే వారి కూడిన చోట కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో ఏమన్నారండి? నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించింది. పరిశుద్ధాత్మతో నిండిపోయారంట కూర్చొని ప్రార్థన చేయగానే. ఏమైంది? వారు ప్రార్థన చేయగానే వారి కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. కాబట్టి కలిసి కూర్చోవడం వలన పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహకరిస్తాడు, దేవుడు మనకు తోడవుతాడు, మన సహవాసం పెరుగుతుంది. కాబట్టి భూమి మీద ఎవరెవరితోనో ఫ్రెండ్షిప్లు పెంచుకోవాలని చేసేవాడు. ఒక ఫేస్బుక్ ఉంది ఈరోజు ఫ్రెండ్షిప్ పెంచుకోవడానికి. ఫేస్బుక్లోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో, అమ్మనికి ఎంతమంది ఫ్రెండ్సా అని చూస్తాం. వాట్సాప్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో చూస్తాం. ఫోన్లో కాంటాక్ట్స్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో తెలిసిపోతుంది మనకి. వీళ్ళందరికంటే కూడా దేవుడిని ఫ్రెండ్ అయి ఉన్నాడా లేదని చూసుకోవడం చాలా మంచిది. దేవుడు ఫ్రెండ్ అయితే వీళ్ళందరూ కంటే కూడా చాలా విలువైన విషయం అది దేవునితో సహవాసం. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉన్నామా? మనము ఫలిస్తున్నాము, మనము జీవిస్తున్నాము, మనం ఈరోజు నివసిస్తున్నామంటే జీవం కలిగి ఉంటే దేవునితో మన సంబంధం కలిగి ఉండటం వల్లే అది ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దేవుని పిల్లలంగా ఆలోచన చేయండి, క్రైస్తవులతో దేవునితో సహవాసం చేయండి, ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయండి, క్రైస్తవులతో సహవాసం చేయండి. అప్పుడే మనకు క్షేమం. అది ఫ్రెండ్ లేనివాడు చాలా లైఫ్ చాలా ఘోరంగా ఉంటుందండి. ఫ్రెండ్ లేనివాడు, ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడి ఫ్రెండ్ అయితే ప్రపంచం మనం వింటున్నట్టే, యేసుక్రీస్తు మన ఫ్రెండ్ అవుతే ప్రపంచం మనం వింటున్నట్టే. కాబట్టి నీకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటే దేవుడు నీ ఫ్రెండ్ కాకపోతే
కాబట్టి ఈ మాటలు ఆలోచించండి. దేవుడితో సహవాసం కలిగి ఉన్నామా? బొగ్గుగానే మిగిలిపోకూడదు. అది శక్తివంతమైన కణం అవ్వాలి, నిప్పు కణం అవ్వాలి. దాంతో వెలిగించాలి, అనేక రకాలైన కార్యక్రమాలు చేయాలి, అనేక రకాలైనటువంటి మరి దేవుని వాక్యం ఇంకా అనేక మందికి వెలిగించేటువంటి నిప్పు అవ్వాలి. కాబట్టి ఈ మాటలు మీరు ఆలోచన చేస్తారని కోరుకుంటూ, మనం దేవునితో సాహసం కలిగి ఉండకపోతే మన బ్రతుకు బొగ్గు వంటిదే, చల్లగా నల్లగా ఎందుకు పనికిరానిగా ఉండదు. అదే నిప్పులో పడితే అది వేడిలో పడితే, బట్ దేవుడు పరిశుద్ధమైన వాడు. ఆయనతో సహవాసం చేయాలంటే మనం కూడా పరిశుద్ధున్నారు. మనకు కూడా ఆయన పరిశుద్ధ స్థితి కలిగి ఉంటేనే ఆయనతో సహవాసం చేస్తాం. ఇందాక మీకు చెప్పాను, మీకు ఒక చెడ్డవాడిని ఎవడు ఫ్రెండ్గా చెప్పుకోవాలని చూడండి. ఒకరు చెప్పుకున్నా సరే కొంతకాలం నువ్వు మారరా అంటాడు. నువ్వు మారరా, నాలాగుంటా అంటే ఈ సహవాసము ఏం చేయాలి? ఆయన మార్చాలి. మీరు ఎన్ని రోజులు ప్రభుతో సహవాసం చేసినా సరే మీరు ప్రభులాగా మారుతారు తప్ప ప్రభు ఎప్పుడు కూడా మీలాగా మారడు. చాలామంది అంటారు లోకంలో, అంటే 6 నెలలు సహవాసం చేస్తే వీడు వారవుతారు, వారు వీరవుతారు. వీడికున్న బ్యాడ్ హ్యాబిట్ వాడు నేర్పిస్తాడంట. కానీ ఎప్పుడు కూడా ప్రభుతో ఇది కాదు. ప్రభు ఎప్పుడు కూడా ఆయనే. మనమే ఆయనలోకి మారిపోతాం. మనమే ఆయన జీవంలోకి, ఆయన రూపంలోకి మారిపోతాం తప్ప ఆయన ఎప్పుడు మన రూపంలోకి, మన స్వరూపంలో అంటే పాప స్వరూపంలోకి రాడే. కాబట్టి అలాంటి స్థిరమైన వాడితో మనం సహవాసం చేస్తే చాలా మంచిది. అది చాలా గొప్ప విషయము. అబ్రహాము దేవుడికి స్నేహితులను చెప్పుకోవడం చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు ఆయన. మనం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు విన్న మీకు ప్రభు పేట వందనములు తెలియజేస్తూ ముగిసిన అందరికీ వందనాలు.